భారత్ మహిళలు వరల్డ్ కప్ సాధించాక మొట్టమొదటిసారి సాయి చరణి రాయలసీమ బిడ్డగా రాయలసీమ జిల్లా అయినటువంటి కడప జిల్లాలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఎన్ని గంటలకు కడపకు చేరుకుంటారు, ఆమె టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఆ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, భరతన ఎలా ప్రోగ్రామ్ ఎలా ఫిక్స్ అయింది, ఏంటి అసలు మొట్టమొదటిగా చెప్పదలుచుకుందంటే శ్రీచర్ని అనే అమ్మాయి మన కడప జిల్లా అమ్మాయి అవడం చాలా గర్వకారణం. అదేవిధంగా ఇప్పుడే తెలిసిన సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2.5 కోటి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 జాబ్ కూడా అన్నారు. గ్రూప్ 1 జాబు అదేవిధంగా ఒక 500 గజాలు కడపలో కూడా స్థలం ఇస్తున్నారంట. ఇప్పుడే ఏసీఏ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు చెప్పారు. సో ఏసీఏ ప్రెసిడెంట్ సెక్రటరీ గారి ప్రోత్సాహము అందరి వల్ల ఆ అమ్మాయి ఈరోజు కడప క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహము అందరూ ఉండడం వల్ల ఈరోజు భారతదేశం తరఫున ఆడి మరీ ముఖ్యంగా ముఖ్య భూమిక పోషించడము ఇవన్నీ జరిగింది. దీనివల్ల మనకి కడపలో మన కడప జిల్లా అమ్మాయి తెలుగు అమ్మాయి కాబట్టి మనం ఆ సత్కారము ఇది అన్ని మనం చేయాలి కాబట్టి సన్మానించాలి కాబట్టి చేస్తున్నాము ఏసీఏ సహకారంతో. సో సాయంకాలం 5:30-6కి కడపకి చేరుకుంటుంది. 7 రోడ్స్ దగ్గర నుండి మనం రాజీవ్ మార్గ్ ఎర్రమకపల్లె సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు మా క్రికెట్ అసోసియేషన్లో ఉన్న మెంబర్లు అందరం కలిసి ముఖ్యంగా కడప క్రికెట్ అసోసియేషన్ మనం గర్వకారణం కాబట్టి ఈ అసోసియేషన్లో నుండి పోయి ఆ అమ్మాయి ఆడింది కాబట్టి మనం సన్మానించే బాధ్యత అవసరం చాలా ఉంది. ఇదంతా చాలామందికి స్ఫూర్తిగా ఉంటుంది శ్రీచరణి అనే ఉద్దేశంతో మనం చేస్తున్న కార్యక్రమం ఇది.